అందరికీ నమస్కారం. ఆ కపుల్‌ని ఎన్నిసార్లు టీవీలో చూసినా మరొక్కసారి చూడాలనుకుంటారు. వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతారా అని చెప్పి అందరూ వినాలనుకుంటారు. ఇప్పుడు నా ముందు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధురి గారు. నమస్కారం అండి. నమస్కారం. సార్ శ్రీనివాస్ గారు, మీ నెక్స్ట్ ఒకవేళ ఉంటే టెక్కలి నియోజకవర్గం నుంచే మీరు పోటీ చేస్తారు. ఇండిపెండెంట్ అవ్వచ్చు, లేకపోతే వేరేది. ఒకవేళ ఏదన్నా జరిగితే ఫ్యూచర్‌లో టెక్కలి నుంచే చేస్తారు. సార్, మీ శ్రీకాకుళానికి సంబంధించి అక్కడ చూస్తే కొప్పులు వెలమ వర్సెస్ కాళింగ. ఒక పొలిటికల్ అక్కడ మీరు కొన్ని రోజులు అక్కడ ఉన్నవాళ్ళలాగా ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు నాకు పార్టీలో ఉండటం కన్నా సస్పెండ్ అవ్వటం వల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది. హ్మ్. కొన్ని వాస్తవాల్ని పార్టీల దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గానీ, హ్మ్. బీజేపీ నాయకత్వాల దృష్టిలో గానీ, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గానీ, హ్మ్. రాజకీయంగా ఏం జరుగుతుంది శ్రీకాకుళంలో అన్నది క్షుణ్ణంగా పెట్టడానికి నాకు ఆ అవకాశం టైం దొరికింది. దొరికింది. దీన్ని ఎలాగా యూజ్ చేద్దాం. హ్మ్. సో అందులో భాగంగానే మా జిల్లాలో జరుగుతున్నటువంటి కుల రాజకీయాలు, హ్మ్. ఎక్కడైనా కుల రాజకీయాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. ప్రతి జిల్లాలో కానీ, ప్రతి ప్రాంతంలో కానీ, దేశంలో కానీ ఎక్కడ చూసినా కులమైన పునాదుల మీదే నాయకత్వాలు వస్తున్నాయి, పార్టీలు వస్తున్నాయి. ఇది మనం చూస్తున్నది. మా జిల్లాకు వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఇష్యూ. అక్కడ కళింగ కమ్యూనిటీ అన్నది మేజర్ సామాజిక వర్గం. హ్మ్. అది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. నెంబర్ 2 కాపులు ఉంటారు. నెంబర్ 3 రెడ్డిస్ ఉంటారు. ఓకే. నెంబర్ 4 ఇంచుమించు అటు ఇటు సమానంగా యాదవాస్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు. తర్వాత అలాగే 8, 9వ స్థానంలో వెలమలు ఉంటారు. ఓకే. ఆ వెలమలు అన్ని కులాల మీద దాడులు చేస్తారు, అన్ని కులాల్ని నొక్కి పెడతారు, హ్మ్. అన్ని కులాల్ని గ్రూపులుగా విడగొడతారు. హ్మ్. ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి చెంచాగాళ్లే గెలవాలి తప్ప ఇంకొకటికి అక్కడ గెలవటానికి సమర్థుడైనటువంటి వ్యక్తి బలపడటానికి అవకాశం ఇవ్వరు. ఇది ఒక 20-25 సంవత్సరాలుగా అలవాటైపోయింది. అంటే ఎర్రం నాయుడు, ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా అచ్చెం నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, వీళ్ళ ఇద్దరు 2 కుటుంబాలు కేడి బ్రదర్స్ అని నేను పేరు పెట్టాను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన. ఈ కేడి బ్రదర్స్ తాలూకా రౌడీయిజం ఏంటి? ఎన్నాళ్ళు వీళ్ళు జిల్లాని నాశనం చేయాలనుకుంటున్నారు? ఎవరిని శాసించాలనుకుంటున్నారు? ఎక్కువ శాతం కలిగినటువంటి కళింగుల్ని వీళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవటం ఏంటి? మేమేమైనా అక్కడ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మరి కళింగ కులం మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు, అలాగే కాపు కులానికి చెందినటువంటి లీడర్షిప్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మరి వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్గాలు, ఈ కళింగ కాపు నష్టపోతుండటం వల్ల ఈ కులాల మీద ఆధారపడినటువంటి ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. వెలమ కులం మీద ఆధారపడిన ఇతర కులాలు మాత్రం బాగుంటున్నాయి. విచిత్రమైన కోణం. అంటే జిల్లాలో ఒక 10 to 20% కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. రిమైనింగ్ 80% నష్టపోతున్నాం. సో ఈ నష్టాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఇది ఎలా అర్థం కావాలి? ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఇప్పుడు గూనరావు మీద మంత్రి రేసులో ఉన్నాడు గట్ట, ఆయనకి తప్పించాలి. అందుకు ఒక ఎంప్లాయీ సౌమ్య గారికి ఏదో అన్యాయం జరిగింది, రవి ఏదో అన్యాయం చేసేసినాడు అని ఒక సీన్ క్రియేట్ చేశాడు. ఎవడో అచ్చెన్నాయుడు సీన్ క్రియేట్ చేస్తే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ పరామర్శకు వెళ్తారు. వీళ్ళు భూములు పంచుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు, ట్రాన్స్ఫర్స్ చేసుకుంటారు. ఈ రోజు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వర్గాలు, వెలమ వర్గాలన్నిటికీ అచ్చెన్నాయుడు కాపాడుతున్నాడు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడు వర్గాలన్నిటికీ ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కాపాడతారు. ఏంటిది? ఇదంతా నా కళ్ళతో నేను చూశాను. ఇది కాంగ్రెస్ లో నేను రాజశేఖర రెడ్డి గారితో విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేశాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తారు. అప్పుడు ఇదే జరుగుతుంటే అప్పుడు కూడా నేను గొంతెత్తి మాట్లాడితే ఆ రోజు నన్ను సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్. ఈ రోజు సస్పెండ్ చేయించాడు ధర్మాన ప్రసాద్. ఇదే ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డికి తిట్టాడు. కోళ్ల ఫారం లాంటిది, జగన్మోహన్ రెడ్డి కోళ్ళన్నీ చంపేస్తాడని, ఈ సూట్ కేసుల దొంగ అని ఈ ధర్మాన ప్రసాద్ తిట్టాడు. భిక్షాందేహి అనుకుని ఈ పార్టీలో అలాంటి సిగ్గుమాలిన వాళ్ళు ఈ పార్టీ నాశనం చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. అన్నకి తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లా అంతా వాళ్ళ చేతిలో ఉందని చెప్పుకుని ఎన్నో సామాజిక వర్గాలకి నరకం చూపిస్తూ వాళ్ళు మాత్రం అధిష్టానం దగ్గర వాళ్ళకి మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి అంత సర్వస్వం వాళ్ళ చేతుల్లో ఉందని అక్కడ చూపెడుతున్నారు. ఇది అబద్ధం అని నేను చెప్తున్నా.
ఓకే. చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నా. ఉమ్, ఏంటి అంత అన్యాయం అండి? మా జిల్లాలో ఆ వెలమ కులానికి చెందినటువంటి ఆ చిన్నాయుడికి ఉమ్. ఎమ్మెల్యే టెక్కల్లో ఇవ్వచ్చా? టెక్కల కాలింగల్ సీట్ కదా, అవును, వాళ్ళది కదా. శ్రీకాకుళం కాలింగల్ సీట్ కదా, అక్కడ ఎంపీ ఇవ్వచ్చా పార్లమెంట్? రామ్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఉమ్, ఒక తప్పు. రెండో తప్పు ఏంటంటే కేంద్ర మంత్రి వాళ్ళకే ఇవ్వాలా, మొత్తం మళ్ళీ అన్ని- రాష్ట్ర మంత్రి వాళ్ళకే ఇవ్వాలా? ఏంటండి దాష్టికం? ఉమ్, ఎవరి మీద రౌడీయిజం? ఏ కులాలను చంపాలనుకుంటున్నారు? ఉమ్, ఈ రోజు శ్రీకాకుళంలో టెక్కల్లో ఎక్కడ చూసుకున్నా సరే అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓల వరకు మొత్తం వాళ్ళే. ఆ కులం ఉమ్, ఇంకోటి ఉంటే పర్వాలేదు, ఒక యాదవకి వేయండి, రెడ్డికి వేయండి, ఉమ్, లేకపోతే కాపుకి వేయండి, ఎస్సీలకి ఎస్టీలకు వేయండి. నేను మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు, Okay. ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు నేనే బాధ్యతలు వహించాను. ఉమ్, నా దగ్గర పనిచేసిన ఎస్ఐలు, సిఐలు, ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఉమ్, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రజకులు ఉన్నారు, రెడ్డీస్ని ఇచ్చాను, యాదవస్కి ఇచ్చాను. కాలింగలకి వేసుకోవాలా, చూడండి మరి ఎలాగ కులపిచ్చి నేనేం చూపించలా, అందరినీ సమానంగా సమానంగా చూశారు. తీసుకెళ్దాం. ఈరోజు నేను ఫైట్ చేస్తుంది కులం గురించి కాదు, కులాల గురించి, కులాల మీద జరుగుతున్న దాష్టికం గురించి, ఆ దాష్టికాన్ని చేస్తున్నటువంటి కేడీ బ్రదర్స్ గురించి నేను ఫైట్ చేస్తున్నా. ఇది పార్టీలు వినాలి, ఇండిపెండెంట్గా నా ఆర్గ్యుమెంట్ ఇది, నా వాదన ఇది. ఓకే. ఎందుకు మాట్లాడుతున్నానో అన్నది పరిశీలించి అడుగులు జాగ్రత్తగా వేసుకోకపోతే శ్రీకాకుళంలో పెద్ద విప్లవమే వస్తుంది. అవును, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది సార్ ఇప్పుడు. చాలా పెద్ద విప్లవమే సృష్టించబోతున్నాను. ఓకే. దీన్ని నేను పోయినా పర్వాలేదు, నా ప్రాణాలే ఎదురు పోయినా పర్వాలేదు. ఉమ్, వాళ్ళ కేడీ బ్రదర్స్ దాష్టికంలో ఇరుక్కుపోయిన ప్రతి కులానికి అంగరక్షకుడిలా ఉండాలి, అది నా కోరిక. ఈ రోజు అందరికి ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఉమ్, మన్యం జిల్లాకి, అరకు ప్రాంతాలకి, ఎక్కడెక్కడికో కొండల పంపించారు. ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఓకే. కానీ ధర్మాన ప్రసాద్ అనుకూలమైన మనుషులందరూ మాత్రం అక్కడే ఉంటారు. అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు లిస్ట్ అంతా ఇచ్చేయగలను. అంటే ప్రతిపక్షంలో ఉన్న అక్కడే ఉంటారు, అంటే అధికార పక్షంలో ఉన్నా కానీ అక్కడే ఉంటారా? అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఓవర్ యాక్షన్ చేసి ఇచ్చాపురం దగ్గర కెమెరాలు ఇసిరేసి కెమెరా మ్యాన్ల మీద దాడి చేశారు, ఓకే. మీడియా మీద దాడి చేశాడు, చాలా అలర పెట్టాడు. నేను ఎస్ఐని అడిగాను, ఎందుకు మీడియా మీద దాడి చేస్తున్నావు? ఇప్పటికి 16 నెలలుగా నడుచుకుంటే వాళ్ళు వస్తున్నారు, ఇప్పటికే వాళ్ళ శరీరాలు హోనం అయిపోయినాయి, వాళ్ళ మీద ఎందుకు దాడి చేస్తున్నావా, నువ్వు వాళ్ళ కెమెరాలు ఎందుకు తీసుకుంటున్నావా? నేను గొడవ పడ్డాను. గొడవ పడిన వ్యక్తి అక్కడ రేపటి నుంచి పాదయాత్రలో ఉండకూడదని నేను ఎస్పీ గారికి గట్టిగా కంప్లైంట్ ఇచ్చాను. రెండో రోజు నుంచి ఆయన్ని తీసేస్తున్నారు. అదే ఎస్ఐ మాకు టార్గెటెడ్ కదా, ఆ టార్గెటెడ్ ఎస్ఐ ధర్మాన ప్రసాద్ కాన్స్టిట్యున్సీలో పనిచేశాడు. ఓకే. మేము ఎక్కడికి పోవాలి అప్పుడు? ఇప్పుడు మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే టెక్కల్లోను అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఉన్నారు అధికారులు, ఆ అధికారులందరూ అన్ని కులాలకి రాచరంపాలు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని నేను చెప్తున్నా.